దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. అలాగే రాజస్థాన్లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి. ఎండ తీవ్రతతో వేడిగాలు తోడు ఇక ప్రజలు కూడా ప్రస్తుతం ఆ ఉష్ణోగ్రతలు భరించలేకపోతున్నారు. ఇంత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ కూడా నమోదు కాలేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మాడు పగిలేలా ఎండలు దంచి కొడుతుండడంతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. అలాగే రాజస్థాన్లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి. ఎండ తీవ్రతతో వేడిగాలుకి తోడు కావడంతో కూడా ప్రజలు భరించలేకపోతున్నారు. ఇంత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ నమోదు కాలేదంటూ భారత వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. మాడు పగిలేలా ఎండలు దంచి కొడుతూ ఉండడంతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మరి పక్కనే దార్ ఎడారి రాజస్థాన్ ఉండటం, దాదాపులో రాజస్థాన్ రాష్ట్రం ఉండటం, దార్ ఎడారి నుంచి వస్తున్న వేడి గాలులకి ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం పెరిగింది. దాదాపుగా 53 డిగ్రీలకు దాకా వెళ్ళిపోయింది. ఇది తొలిసారిగా ఇంత మీదకి వెళ్ళడం అంటే ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చలి కేంద్రాలను ఏర్పాటు చేయడం, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం చేసింది. ఎక్కడికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. సాధారణంగా చూస్తుంటే ఢిల్లీలో ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉంటుంది. అది చలి కానీ లేదంటే వేడి కానీ ఇన్ని కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. కాకపోతే 53 డిగ్రీల కంటే వెళ్ళడం అనేది చాలా తక్కువ. అరుదుగా వెళ్తే 50 డిగ్రీల దాకా వెళ్తూ ఉంటుంది ప్రతి ఏడాది కూడా. కనీసం 53 డిగ్రీలు పెరిగిందంటే కూడా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ సూచనల మేరకు ఐఎండీ కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. ఆ సూచనల మేరకు ప్రజలు నడుచుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.